హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయ్యాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను జనరల్ సైన్స్ క్లాసెస్ ఎన్సీఆర్టీ బుక్స్ నీట్గా డిస్కస్ చేస్తున్నా. మ్యాక్సిమం లెంత్ అనేది పెంచుతా, వీడియో లెంత్ 1 hour వీడియో అయితే నెక్స్ట్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కొద్దిగా లెంతీగానే ఉంటుంది వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూడడం వల్ల మీకేం యూజ్ అంటే చెప్తున్నాను చూడండి. 100% మనకి నేను చెప్పే వీడియోస్లోనే వస్తాయి మీకు. ఎందుకంటే నేను డిస్కస్ చేసేది ఎన్సీఆర్టీ బుక్సే నేను డిస్కస్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఏది పడితే అది డిస్కస్ చేయట్లేదు అనమాట. అందుకే ఖచ్చితంగా మీకుండే టైంలో 100% ఈ వీడియోస్ చూసి వెళ్ళండి ఎగ్జామినేషన్కి, గ్రూప్ డి ఎగ్జామినేషన్కి. ఓకే, మనకి సిటీ ఇంటిమేషన్ డేట్లు కూడా అనౌన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ కూడా ఇచ్చేస్తున్నారు. దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకొని చేసుకోండి. ఓకే, ఎగ్జామ్ డేట్లు ఎప్పటి నుంచి స్టార్ట్? ఆల్మోస్ట్ ఆల్ 27th నుంచి ఉండేది. ఇంకా ఎన్ని రోజులు పట్టలేదు ఇక్కడ, 8 to 9 days లోపల ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో మనం ప్రీవియస్ వీడియోలో పీడన మార్పు ప్రభావం గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. మళ్ళీ చెప్తాను చూడండి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఒకసారి చూడండి. మొత్తం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంకొక పాయింట్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ యూజ్ అవుతుంది, మీకు 100% యూజ్ అవుతుంది. అదేవిధంగా హైప్ బటన్ ఉంది, హైప్ బటన్ కూడా ఇవ్వండి. చూడండి ఒకసారి, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, ఈ మూడు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఘనస్థితిలోంచి ద్రవస్థితిలోకి మారాలంటే దాన్ని, ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ద్రవీభవనం అని చెప్తాం. ఏమంటాం ఆ ప్రాసెస్ని? ద్రవీభవనం. అదే ద్రవస్థితి నుంచి ఘనస్థితి అయితే ఘనీభవనం అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఘనస్థితిలోంచి ద్రవస్థితి అయితే ద్రవీభవనం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఘనస్థితి తీసుకుందాం. ఘనస్థితి, ఘన టు ద్రవ అయితే ఏమవుతుంది? ద్రవీభవనం. చూడండి సెకండ్. సో ఘన టు ద్రవ అయితే ద్రవీభవనం, ద్రవ టు ఘన అయితే ఘనీభవనం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ వన్ చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు ద్రవ టు వాయుస్థితి చూద్దాం. ద్రవస్థితి నుంచి వాయుస్థితి అయితే బాష్పీభవనం. ఏమంటాం? బాష్పీభవనం అంటాం. ద్రవస్థితి నుంచి వాయుస్థితి. ఓకే, అదే వాయుస్థితి నుంచి ద్రవస్థితి అయితే సాంద్రీకరణం. వాయుస్థితి నుంచి ద్రవస్థితి అయితే సాంద్రీకరణం. మోస్ట్ ఇంపార్టెంట్, 100% అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, వాయుస్థితి నుంచి ద్రవస్థితి అయితే ఏమవుతుంది? సాంద్రీకరణం. అయిపోయింది కదా. ఇప్పుడు ఘనస్థితి నుంచి వాయుస్థితి చూద్దాం. ఘనస్థితి నుంచి వాయుస్థితిలోకి వెళ్తే ఉత్పతనం. అదే ఘనస్థితి నుంచి ద్రవస్థితి అయితే ద్రవీభవనం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాయుస్థితి నుంచి ఘనస్థితి అయితే నిక్షేపణం. వాయుస్థితి నుంచి ఘనస్థితి అయితే నిక్షేపణం. నీట్గా నోట్స్ చేసుకోండి, దీన్ని నోట్స్లో రాసుకోండి, ఖచ్చితంగా అడుగుతారు చూడండి. ఓకే, ఇప్పుడు 3 ఒకేసారి చెప్తాను చూడండి. ఘనస్థితి నుంచి ద్రవస్థితి అయితే ద్రవీభవనం, ద్రవస్థితి నుంచి వాయుస్థితి అయితే బాష్పీభవనం, వాయుస్థితి నుంచి ఘనస్థితి అయితే నిక్షేపణం. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ రివర్స్ చూద్దాం. ఘనస్థితి నుంచి వాయుస్థితి అయితే ఉత్పతనం, ఘనస్థితి నుంచి వాయుస్థితి అయితే ఉత్పతనం. నెక్స్ట్ వాయుస్థితి నుంచి ద్రవస్థితి అయితే సాంద్రీకరణం. నెక్స్ట్ ద్రవస్థితి నుంచి ఘనస్థితి అయితే ఘనీభవనం. ఓకే, ఇవి ఆల్మోస్ట్ ఆల్ చూడండి 9 అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశా, కానీ మీకోసం నేను డబల్ టైం రివిజన్ చేస్తున్నాను చూడండి. సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్. ఇది ఫ్యూజన్ అంటాం. దీన్ని ఏమంటాము? ద్రవస్థితి అంటాం తెలుగులో. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ టు గ్యాస్, వేపరైజేషన్, బాష్పీభవనం. నెక్స్ట్ గ్యాస్ టు సాలిడ్, డిపోజిషన్. ఏమంటాము? డిపోజిషన్. అయిపోయింది కదా.
మూడు అయిపోయినాయా? నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చూద్దాం. సాలిడ్ టు గ్యాస్ సబ్లిమేషన్ ఉత్పతనం అంటాం. నెక్స్ట్ గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్. నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్ సాలిడిఫికేషన్. మళ్ళీ చెప్తాను చూడండి, నీట్గా వినండి ఒకసారి, నీట్గా నోట్స్ రాసుకోండి. సాలిడ్ నుంచి లిక్విడ్ అయితే ఫ్యూజన్, లిక్విడ్ నుంచి గ్యాస్ అయితే వేపరైజేషన్, గ్యాస్ నుంచి సాలిడ్ అయితే సబ్లిమేషన్. ఓకే, ఫస్ట్ సింపుల్. సమ్ సాలిడ్ని ఏమి మనము హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ని మనము ఇంకా హీట్ చేసి ఏమవుతుంది, వేపరైజేషన్ అవుతుంది, అది గ్యాస్గా మారుతుంది. సింపుల్. నెక్స్ట్ గ్యాస్ నుంచి సాలిడ్కి అయితే డిపోజిషన్ అవుతుంది. అయిపోయిందా? ఇప్పుడు రివర్స్ చూద్దాం. సాలిడ్ టు గ్యాస్ అయితే సబ్లిమేషను, గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషను, లిక్విడ్ టు సాలిడ్ అయితే సాలిడిఫికేషన్. అయిపోయింది కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏముంది, నెక్స్ట్ ఎవాపరేషన్ చూద్దాం, అంటే బాష్పీభవనం. ఇది తెలుగు మీడియం చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నా చూడండి. మనం పదార్థ స్థితిని మార్చడానికి ఎల్లప్పుడూ వేడి చేయడం లేదా పీడనాన్ని మార్చడమే అవసరమా? మరుగు స్నానం చేరకుండానే ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారే నిత్య జీవిత సంఘటనలను కొన్నిటిని ఇవ్వగలరా? ఉదాహరణ ఇస్తారా అని చెప్తున్నారు. నీరు మూత లేనప్పుడు నెమ్మదిగా ఆవిరిగా మారుతుంది. తడి బట్టలు ఆవిరైపోతాయి. ఈ పై రెండు ఉదాహరణల్లో నీరు ఏమైనట్లు? దీని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ పదార్థం యొక్క కణాలు ఎప్పుడు కదులుతాయని మనము ఎప్పుడు విశ్రాంతిగా ఉండవని మనకు తెలుసు. ఏదైనా వాయువు ద్రవం లేదా ఘనంలోని కణాలను ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద లేదా వేరెవరు గతిశక్తుల్లో ఉంటాయి. చూడండి ఏమంటున్నాడు అంటే కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా వాయువు ద్రవం లేదా ఘనంలో కణాలు ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద వేరువేరు గతిజ శక్తులతో, అంటే చూడండి ఇక్కడ కణాలని ఏముంటాయంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్మేషన్లో ఉంటాయి. ఓకే, కణాలు అంటే ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ ద్రవాల విషయానికి వస్తే ఉపరితలంపై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తిని కలిగి ఉంటాయి. ఇతర కణాల ఆకర్షణ శక్తి విడిపోయి ఆవిరిగా మారుతాయి. ద్రవాలు వాని మరుగు స్థానము కంటే తక్కువ ఉష్ణోగ్రత ఆవిరిగా మారే దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటాం. చూడండి ఏమంటాడు పాయింట్ చూడండి. కొన్ని కణాలు అధిక గతి శక్తిని కలిగి ఉంటాయి, ఇతర కణాల ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఆవిరిగా మారుతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకి సముద్రం తెలిసింది అందరికీ. ఇక్కడ సన్ ఉంటాడు, అది ఆటోమేటిక్గా మనకి ఎండాకాలంలో ఏమవుతాయి, ఇక్కడ ఆవిరైపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్తున్నాడు దీన్నే ద్రవాల విషయానికి వస్తే ఉపరితలంపై భాగంలో ఉన్న కొన్ని కణాలు అధిక గతిశక్తి కలిగి ఉంటాయి, అందుకే అలా పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇతర కణాల ఆకర్షణ శక్తి నుండి విడిపోయి ఆవిరిగా మారుతాయి. చూడండి నెక్స్ట్ ద్రవాలు వాని మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటారు. అంటే ఆవిరైపోవడం అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. బాష్పీభవాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఒక కృత్యం, దీని అవగాహన చేసుకుందాం. కృత్యం అంటే ఇదే అంట, ఎలిమెంట్స్ అనమాట, అంటే యాక్టివిటీ. చూద్దాం, అది కూడా చూద్దాం, 1 మినిట్ అంతే. ఒక పరీక్ష నాళికలో 5 మిల్లీమీటర్ నీటిని తీసుకొని దాని కిటికీ దగ్గర లేదా ఫ్యాన్ కింద ఉంచండి. పింగాణి పాత్రలో 5 మిల్లీమీటర్ నీటిని తీసుకొని దాని కిటికీ దగ్గర కానీ లేదా ఫ్యాన్ కింద ఉంచండి. పింగాణి పాత్రలో 5 మిల్లీమీటర్ నీటిని తీసుకొని ఇన్ని చేయమంటున్నాడు ఎక్స్పెరిమెంట్స్. దాన్ని మీ తరగతి గదిలో అల్మారాలో కానీ లేదా షెల్ఫ్ లోపల కానీ ఉంచండి. గది ఉష్ణోగ్రతను నమోదు చేయండి. టెంపరేచర్ నోట్ చేసుకోవాలంట. పై సందర్భాల్లో బాష్పీభవన ప్రక్రియ కొరకు పట్టిన సమయం లేదా రోజులు నమోదు చేయండి. వర్షం కురిసే రోజున పైన పేర్కొన్న 3 దశలను మరలా చేసి పరిశీలన నమోదు చేయండి. బాష్పీభవనంపై ఉష్ణోగ్రత, ఉపరితలం వైశాల్యం మరియు గాలి వేగం, వడిల ప్రభావాల గురించి మీరు ఏమి ఊహించారు అంటే ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. ఇప్పుడు బాష్పీభవన రేటులో పెరుగుదలకు మీరు క్రింది విధంగా గమనించగలరు. ఉపరితల వైశాల్యంలో పెరుగుదల. బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం అని మనకు తెలుసు.
ఉపరితల వైశాల్యం పెరిగినట్లుగానే బాష్పీభవన రేటు పెరుగుతుంది. నెక్స్ట్ ఉదాహరణ, మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీస్తాం. ఉష్ణోగ్రతతో పెరుగుదల అంటే ఉపరితల వైశాల్యంలో పెరుగుదల అంటే ఏమి? బాష్పీభవనం అనేది ఒక ఉపరితల దృగ్విషయం అని మనకు తెలుసు. ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. ఉదాహరణ, మనము బట్టలు ఆరబెట్టేటప్పుడు వాటిని విడదీస్తాం. అంటే బట్టలు ఆరదీసినప్పుడు ఏం చేస్తాం? తీసేసి నీటికి వేస్తామని చెప్తున్నాం. అంటే మనం పిండుతాం కదా, తెలిసింది కదా. నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరుగుదల. సెకండ్, ఉష్ణోగ్రత పెరుగుదల వలన మన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తి పొంది వాయుస్థితికి వెళ్ళిపోతాయి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పిన సన్నది అనమాట. సూర్యుడు ఉంటాడు కదా, సో ఇక్కడ ఈ సముద్రంలో ఉండే వాటర్ ఏమవుతుంది? సముద్రంలో కానీ, నెక్స్ట్ సరస్సుల్లో కానీ, ఏదైనా కానీ, నదుల్లో కానీ అన్నీ మనకి ఎండాకాలంలో ఏమవుతాయి? ఆవిరైపోతూ వెళ్తాయి. అదే చెప్తున్నాడు, హీట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది, ఉష్ణోగ్రత అంటున్నాం. పెరుగుదల వలన ఎక్కువ సంఖ్యలో కణాలు తగినంత గతిశక్తిని పొంది, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటాయి ఇక్కడ. అందుకే వాయుస్థితికి వెళ్ళిపోతాయి, అంటే లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఆర్ద్రతతో తగ్గుదల. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఆర్ద్రతతో తగ్గుదల. గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో గల నీటి ఆవిరి, ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ. మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణము కన్నా ఎక్కువ నీటి ఆవిరిని నిలిపి ఉంచలేదు. గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. ఏమంటాడు పాయింట్? ఆర్ద్రత తగ్గుదల అంటే హ్యూమిడిటీ అనమాట. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. నీటి ఆవిరి పరిమాణాన్ని, మన చుట్టూ ఉన్న గాలి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట పరిమాణం కన్నా ఎక్కువ నీటి ఆవిరి నిలిపి ఉంచలేదు. గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఇప్పటికే ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. చూడండి, ఆర్ద్రత అనేది ఇంక్రీజ్ అయితే బాష్పీభవనం అనేది తగ్గుతుంది అనమాట రేటు. నెక్స్ట్ గాలిలో వేగాలు. గాలి వేగంలో పెరుగుదల. సాధారణ గాలి వేగంగా ఉన్న రోజు బట్టలు త్వరగా ఆరిపోతాయి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్తాయి. అప్పుడు పరిసరాల్లోని నీటి ఆవిరి పరిమాణం తగ్గదు. చూడండి, ఏమంటున్నాను పాయింట్ ఇక్కడ. సో సాధారణంగా గాలి ఎక్కువగా ఉంటే బట్టలు జల్లి ఆరిపోతాయి. గాలి వేగం పెరుగుదలతో నీటి ఆవిరి యొక్క కణాలు గాలితో పాటు దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు పరిసరాల నీటి ఆవిరి పరిమాణం తగ్గదు. బాష్పీభవనం శీతలీకరణకు ఎలా కారణమవుతుంది? ఫస్ట్ అంతకంటే ముందు ఇంగ్లీష్లో డిస్కస్ చేసి మళ్ళీ పోదాం. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా డిస్కస్ చేయాలి కదా. చూడండి, ఇవాపరేషన్. సో డూ వీ ఆల్వేస్ నీడ్ heat, change pressure for changing the state of matter? Can you quote some examples everyday life whereas change in the state from liquid into vapor takes place without liquid reaching the boiling point? Water the left uncovered slowly changes into vapor. Wet clothes dry up. What happens to water above the examples? నేను ఎగ్జాంపుల్స్ గురించి చెప్పేస్తున్నా డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళిపోతా. చూడండి, ఇవన్నీ ఎంత అవసరం లేదు. చూడండి, సో అన్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా యూ మస్ట్ అబ్జర్వ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. సో అన్ ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా, వీ నో దట్ ఎవాపరేషన్ ఇన్ ఎ సర్ఫేస్ ఫినామినాన్. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఆల్సో ఇంక్రీజ్డ్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, వైల్ పుట్టింగ్ క్లోత్స్ ఫర్ డ్రైయింగ్ అప్ we spread them out and increase temperature increase అయినా కూడా ఏమవుతుంది? ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. విత్ ఇంక్రీజ్ ద టెంపరేచర్ మోర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ గెట్ ఇనఫ్ కైనెటిక్ ఎనర్జీ టు గో వేపర్ స్టేట్. అంతే కదా, ఇందాక సన్ గురించి చెప్పా కదా, అదే ఫార్మేషనే. మీరు తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో చూడండి, రెండు ఈజీ మీకు.
సన్ ఉంటుంది కదా, సన్ గురించి ఏమవుతుంది, ఎండాకాలం మనకి వేపర్ అయ్యి వెళ్ళిపోతుంది వాటర్. దట్ ఏ డిక్రీజ్ హ్యూమిడిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. హ్యూమిడిటీ డిక్రీజ్ అయితే వేపరైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, సింపుల్. ఓకే, వేపరైజేషన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. హ్యూమిడిటీ ఈజ్ ఏ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. The air is around us cannot hold more than a definite amount of water vapor given temperature. If the amount of water is air already high, rate of evaporation decrease. Rate of evaporation అనేది డిక్రీజ్, అంటే హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిక్రీజ్ అవుతుంది. అదే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అయితే హ్యూమిడిటీ డిక్రీజ్ అవుతుంది, రివర్స్ అనమాట. అంటే హ్యూమిడిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేపరైజేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అండ్ ఇంక్రీజ్ విండ్ స్పీడ్. ఇట్ ఈస్ ఏ కామన్ అబ్జర్వేషన్ దట్ క్లోజ్ డ్రై ఫాస్టర్ అండ్ విండీ డే విత్ ఇంక్రీజ్ విత్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమో వేపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ద పార్టికల్స్ ఆఫ్ ద వాటర్ వేపర్ మూవ్ అలా అవే విత్ విండ్, డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద సరౌండింగ్స్. ఓకే, ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా, వెళ్ళి ఒకసారి చూడండి నీట్గా. నెక్స్ట్, బాష్పీభవనం శీతలీకరణకు ఎలా కారణమవుతుంది? తెరిచిన పాత్రలో ద్రవం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. ద్రవ కణాలు బాష్పీభవన సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి చుట్టుపక్కల నుండి శక్తిని గ్రహిస్తాయి. ఇలా పరిసరాల నుండి ఉష్ణశక్తిని గ్రహించడం వల్ల పరిసరాలు చల్లగా మారుతాయి. మీ అందరికీ తెలిసిందే అనమాట. ఎగ్జాక్ట్గా మనకి వర్షం పడే ముందు మనకి కొన్ని సింటమ్స్ వస్తాయి, మొత్తం కూల్ అయిపోవడము అలాంటివి. అదే చెప్తాండేది కదా, బాష్పీభవనం శీతలీకరణకు ఎలా కారణమవుతుంది అదనమాట. నెక్స్ట్ చూడండి, మీరు మీ అరచేతిపై కొంత ఎసిటోన్ గోళ రంగును పోసుకుంటే ఏం జరుగుతుంది? కణాలు మీ అరచేతి నుండి లేదా పరిసరాల నుండి శక్తిని పొంది బాష్పీభవనం చెందడం వల్ల అరచేయి చల్లగా అనిపిస్తుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసింటారు అన్నమాట. గోళ రంగు కూల్ అవుతూ ఉంటుంది, వేళ్ళకేస్తుంటారు కదా. ఎండ వేడి ఎక్కువగా ఉన్న రోజు ప్రజలపై కప్పు లేదా మైదానంలో ఉన్న నీటిని చల్లుతారు, ఎందుకంటే నీటి యొక్క అధిక బాష్పీభవన గుప్తోష్ణం వేడిగా గల ఉపరితలాన్ని చల్లబరచుటకు సహాయపడుతుంది. బాష్పీభవనం కారణంగా శీతలీకరణ ప్రభావాన్ని పొందే నిత్య జీవితంలోని కొన్ని ఉదాహరణలు తెలపగలరా? చూడండి, వేసవిలో మనం నూలు దుస్తులను ధరిస్తాము ఎందుకు? వేసవిలో మనం శరీరం మనల్ని చల్లబరిచే ప్రక్రియ వల్ల మనకు చెమట ఎక్కువగా వస్తుంది. బాష్పీభవనం జరిగే సందర్భంలో ద్రవ ఉపరి తలంలో కణాలు పరిసరాల నుండి లేదా శరీర ఉపరితలం నుండి శక్తిని గ్రహించి ఆవిరిగా మారుతాయని మనకు తెలుసు. ఇంతసేపు అదే కదా డిస్కస్ చేసింది. బాష్పీభవన గుప్తోష్ణమునకు సమానమైన శక్తి శరీరం నుండి శోషించబడి శరీరాన్ని చల్లబరుస్తుంది. నూలుకు నీటిని బాగా శోషించే గుణం ఉండటం వలన చెమటను గ్రహించి వాతావరణంలోని సులభంగా బాష్పీభవనము చెందును. ఇదే అన్నమాట మెయిన్. మనకు నూలు వస్తువులు తెలిసిందే కదా, అందుకు ఇది వాటర్ అబ్జర్వ్ చేసేది అనేది నూలు వస్తువులకి ఎక్కువ ఉంటుందన్నమాట, నూలు దారాలకి. క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్, బాగా చల్లని నీటి కలిగి ఉన్న గాజు గ్లాసును బయట ఉపరితలంపై నీటి బిందువులను మనం ఎందుకు చూస్తాము? ఒక గాజు గ్లాసులో బాగా చల్లని నీటిని తీసుకుందాం.
కొద్ది సమయంలో ఆ గాజు గ్లాస్ యొక్క బయట నుండి ఉపరితలంపై నీటి బిందువులను చూస్తాం. గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాస్ ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవ స్థితికి మారుతుంది. దాన్ని నీటి బిందువులుగా చూస్తాము. ఓకే, బాగా చల్లని నీటి కలిగి ఉన్న గాజు గ్లాసు బయట ఉపరితలంపై నీటి బిందువులు మనం ఎలా చూస్తాం అంటే మీరు చూస్తూ ఉంటారు. అదే మెయిన్ రీజన్ అనమాట. ఏది, ఒక గాజు గ్లాసులో చల్లని నీటి తీసుకొని నీటి బిందువులు చూస్తాం. గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవ స్థితికి మారుతుంది. దానిని నీటి బిందువులుగా చూస్తాం. మనము గ్లాసులో తీసుకునేటప్పుడు ఆ గాజు గ్లాసే కాదు, మామూలు గ్లాస్ అయినప్పుడు మనకి బుడగలు వస్తాయి. అదే దానికి రీజనే ఇది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. How does evaporation cause cooling? In an open vessel, a liquid keeps on evaporating. The particles liquid absorb energy from the surrounding to regain energy lost during the evaporation. This absorption of energy from surroundings make the surrounded is cold. ఇదే మనకి రెయిన్ పడేటప్పుడు కానీ, రెయిన్ అసలు కూల్ ఉండే టైంలో కానీ ఇలా అబ్జర్వ్ చేసుకొని ఏమవుతుందంట, ఆటోమేటిక్గా కోల్డ్ అవుతుందన్నమాట. ఏంది చెప్తున్నాడు కదా ఇక్కడ నీట్గా. ఇన్ ఓపెన్ వెజల్ లిక్విడ్ కీప్స్ ఎవాపరేటింగ్, ఆవిరైపోతుంది. దిస్ పార్టికల్స్ లిక్విడ్ అబ్జర్వ్ ఎనర్జీ ఫ్రమ్ సరౌండింగ్స్ టు రీజైన్ ద ఎనర్జీ లాస్ట్ డ్యూరింగ్ ద ఎవాపరేషన్, వెళ్ళిపోతుంది. దిస్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ సరౌండింగ్స్ మేక్స్ సరౌండింగ్ ఈస్ కోల్డ్. నెక్స్ట్, what happens when you pour some acetone nail polish అంటాం remover your palm? The particles gain energy from your palm surroundings and evaporation causing palm is feel cool. After a hot sunny day, people sprinkle water roof open ground because of the large latent heat vaporation. Water helps to cool hot surface. అదే చల్లడం అన్నమాట. నెక్స్ట్, కెన్ యూ cite some more example from daily life where you can feel effect of cooling due to evaporation? Why should we wear cotton clothes during summer? So during summer we perspire more because of the mechanism of our body which keeps us cool. We know that during the evaporation the particles of the at the surface of the liquid gain energy from the surroundings our body surface and change into vapor. This heat energy equal to latent heat of vaporization is observed from the body, leaving the body cool. Cotton being good absorber of the water helps in absorbing the sweat and exposing it to atmosphere for easy evaporation. ఏం లేదు, కాటన్ వస్తువులు ఏమవుతుందంటే గుడ్ అబ్జర్వర్ అయిన వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అందుకే మనము సమ్మర్లో కాటన్ దుస్తులు ధరిస్తామన్నమాట. ఇది కూడా గ్లాస్ ఇందాకే చూసాం కదా, తెలిసిందే. సో సీ వాటర్ డ్రాప్లెట్స్ outer surface of the glass containing ice cold water. Let us take some ice cold water in a tumbler. Soon we will see water droplets the outer surface of the tumbler. The water present in air on coming contact with the cold glass water loses energy and gets converted to liquid state which sees as water droplets. మనం చూసిందే, మీరు గాజు గ్లాస్ చూసి ఉంటారు. ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అది ఎందువల్ల అని అడుగుతున్నాడు ఇక్కడ.
అదే కదా, ఇదే చెప్తున్నాడు. సూన్ విల్ సీ వాటర్ droplets outer surface of the tumbler. The water vapor present in the air. The vapor present in the air on coming to contact with cold glass water losses energy, gets converted into liquid state which we see water droplets. ఓకే, వీడియో నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ కూడా వచ్చింది, హైప్ బటన్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామని రఫ్గా నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.